మరి టీటీడీలో ఇటీవల చాలా వార్తలు వింటా ఉన్నాం. ఈరోజు మంత్రిమండలి ముందుకి 15 మంది పోర్టు సూపర్వైజర్స్ని నియమించడానికి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది. దాని ప్రమోషన్ వీళ్ళ మూలంగా ఏంటంటే ఈ తిరుపతిలో భక్తుల ప్రవాహం కూడా పెరిగిన విషయం మనది తెలిసిందే. మరి ఇంతమంది పెరిగినప్పుడు ప్రసాదాలు కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తయారవుతాం. వాటిని సూపర్విజన్ కూడా లేని పరిస్థితుల్లో వీరిని మన పోర్టు సూపర్వైజర్స్గా ఏర్పాటు చేయడం మూలంగా క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈ ఫుడ్ సేఫ్టీ రూల్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అమలు చేయడానికి, వాటన్నిటిని కూడా మానిటర్ చేయడానికి బాగుంటుందని చెప్పి ఈ సూపర్వైజర్స్ మూలంగా మెరుగుపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంగతి మనకు తెలిసిందే. రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే ఆస్పీషియస్ డేస్, మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూర్చుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితులు, చాలా ఇన్కన్వీనియంట్ పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి, తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీని మూలంగా ఏంటంటే ఈ సర్వీసెస్ వెళ్ళిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద లేకపోతే రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి లేకోకుండా మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం, ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అది మనమే ఫీడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో వాటన్నిటినీ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక టైం స్లాట్ వస్తుంది, లేదా మనకు కావాల్సిన టైం స్లాట్ కానివ్వండి, టైం స్లాట్ పెట్టుకుంటే దానికి మనకి ఆ టైం స్లాట్ ఇస్తారు. ఆ టైంకి వెళ్ళిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను